నిన్న మొన్న రివ్యూ వీడియోలు చాలా లెంత్ అయినాయి, మస్తు మంది ఫీల్ అయ్యారు కదా. వాళ్ళందరికీ శుభవార్త. ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఫటాఫట్ దన్ ఓన్లీ మ్యాటర్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చలో షురు. ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పే ముందు టోటల్గా సెలెక్షన్ ప్రాసెస్ అయితే నాకేమనిపించిందంటే, వాళ్ళకి చూడడానికి క్యూట్గా ఉండాలి అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్లలో ఉండాలి, ఇక సింపథెటిక్ స్టోరీలు ఉండాలి. వీటి బేస్ మీదనే ఎక్కువగా సెలెక్ట్ చేసినట్టు కూడా అనిపించడం ఎందుకు అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి ఆల్రెడీ సెలెక్షన్ లిస్ట్ అనేది జడ్జెస్కి ఇచ్చేసినట్టున్నారు గీళ్ళని సెలెక్ట్ చేయాలని. అందుకే టోటల్ గ్రీన్స్ ఇచ్చే కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు జడ్జెస్ బిహేవియర్ వేరే ఉంటుంది, వేరే కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు జడ్జెస్ బిహేవియర్ వేరే ఉంటుంది. ఇది క్లారిటీగా కనిపించింది. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా రివ్యూ చెప్పేటప్పుడు. అండ్ ఒక పాయింట్ చెప్తా, అనుష రత్నం అనే కంటెస్టెంట్ గురించి. షీఈ్ వెరీ గుడ్. తన ఫ్యామిలీ కోసం తను చాలా డెడికేటివ్గా వర్క్ చేసింది. తనని తక్కువ చేసి మాట్లాడమేం కాదు. తను ఒక మాట చెప్పి చూసిరా, నాన్న చనిపోయే ముందు నా పేరు మీద పర్సనల్ లోన్ తీసుకున్నాను, నా జాబ్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఆ 15 లక్షలు, ఆ తర్వాత చెల్లికి సంబంధించిన ఫారెన్లో చదువుతుంది, ఆమెకి సంబంధించిన అప్పు అదొక 10 లక్షల దాకా. ఇవన్నీ కూడా బర్డెన్స్ని ఫేస్ చేయలేక ఒక పాయింట్ ఆఫ్ టైంలో సూసైడ్ చేసుకోవాలి అన్న అంత బాధ అనిపించింది అని తన స్టోరీ చెప్పింది చూసిరా. నేను తక్కువ చేస్తలేను. మ్యాటర్ ఏంటంటే 99.9% ఆఫ్ మెన్ దే ఆర్ సఫరింగ్ విత్ టోటల్ ఫ్యామిలీ బర్డెన్స్. సూసైడ్ చేసుకోవాలంటే 90% మొబైల్ చచ్చిపోవాలి. అంటే అమ్మాయిలు చేస్తే అది పెద్ద అచీవ్మెంట్, కానీ అబ్బాయిలు చేస్తే అది బాధ్యత. దట్స్ ఇట్. మీకు అర్థమవుతుందా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏందో? అమ్మాయిలు గ్రేట్, ఆల్వేస్ అమ్మాయిలు గ్రేట్, కానీ అబ్బాయిలు ఇలాంటి సఫర్లు, ఇలాంటి బాధలు పడుతూ ఉంటారు. దీన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయరు. ఎందుకంటే మేము ఎక్స్ప్రెస్ చేయాలనుకో, ఇది మా బాధ్యత అనుకుంటాం, ఆ బాధ్యతగానే కంటిన్యూ చేస్తుంటాం. 99% ఆఫ్ మెన్ సఫరింగ్ విత్ డెబ్ట్స్. సావాలంటే 99% చచ్చిపోవాలి. అంత బాధపడుతుంటాం, అంత కష్టపడుతుంటాం నిత్యం. అప్పుల గురించి, ఫ్యామిలీ గురించి, అక్క చెల్లెళ్ళ గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి. అందరి ఫాదర్స్ రెడీగా చేసి పెట్టి అక్కడ ఏమి ఉండరు కదా, చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అట్లాంటి మెన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అమ్మాయిలు గ్రేటే, బట్ ఆల్సో అబ్బాయిలు కూడా కొంచెం గ్రేటే. అబ్బా కష్టపడతాం మేము కూడా మస్తు. నాకు బాధ అనిపించింది. ఇప్పుడు అమ్మాయి చెప్తే తను చాలా కాన్ఫిడెంట్, తను గ్రేట్ అవన్నీ చెప్తారు, అవన్నీ గ్రేటే. మరి అబ్బాయిలు మేము చెప్పుకుంటే ఎవరైనా మగ పుట్టుగా పుట్టి చేయవారా, ఏన్నిటికి ఏడుతారా అంటారు. మేము ఏడవాలంటే రోజు ఏడవాలి సరే ఎవడు పట్టించుకున్నట్టు లేలే, కానీ మమ్మల్ని చలో షురు చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ మనకి మిలిటరీ పవన్ అనే పర్సన్ వచ్చిండు. మిలిటరీ పవన్ అనే పర్సన్ నాకు ఎంత పెద్దగా ఇంప్రెసివ్గా ఏమి అనిపించలేదు, ఎందుకంటే తనకి మిలిటరీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే సోల్జర్ అనే పాయింట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో అక్కడనే నాకు పెద్ద మైనస్ అనిపించింది. ఆయనకి ఏదో బాధకి ఎట్టికి సోల్జర్గా చేయాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ తోటి మాట్లాడినట్టుగా అనిపించింది. నాకు అక్కడ పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు, కానీ జడ్జెస్కి ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే అందరికి కాదు, నవదీప్కి, బిందు మాధవ్కి ఇంప్రెసివ్గానే అనిపించింది. గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ వచ్చేసి రెడ్ ఇచ్చిండు. ఆయన అడిగిండు ఈ పాయింట్, అంటే ఇక్కడ నుంచి మరి నీకు ఒకవేళ ఇక్కడ నువ్వు సెలెక్ట్ కాకపోతే ఏంటంటే అక్కడికి పోతా, ఇక్కడ సెలెక్ట్ అవుతుందో అక్కడ రిజైన్ చేస్తా అని చెప్పడం అభిజిత్కి నచ్చినట్టుగా అనిపించింది నాకైతే. టోటల్గా అభిజిత్ రెడ్ ఇచ్చిండు, నవదీప్ అండ్ బిందు మాధవ్ గ్రీన్ ఇచ్చింది. సో యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అని అతను స్ట్రెస్ చేసి మరీ చెప్పిండు కాబట్టి, సో జడ్జెస్ని కూడా తప్పకొట్టడానికి లేదు. ఇప్పుడు నవదీప్ ఏమంటాడు, అతను క్లారిటీగానే ఉన్నాడు. సో అతని ఇంట్రెస్ట్ అంతా కూడా ఖచ్చితంగా యాక్టింగ్ సైడే ఉంది, తప్పక అటు పోయిండు అని నవదీప్ ఒక కన్క్లూజన్ ఇచ్చిండు. సో ఆ పాయింట్లో ఎక్కడ ఇంప్రెస్ అయినా తెలియదు. అయితే ఓకే, అంటే గోదావరి స్లాంగ్లో కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తే, అంటే తన ఒరిజినల్ స్లాంగ్ అనుకుంటే గోదావరి స్లాంగ్లో మాట్లాడడానికి ట్రై చేయడము, అండ్ అంతే. అదొకటి. వాళ్ళు ఎందుకు ఇంప్రెస్ అయ్యారో తెలియదు, కానీ నవదీప్ అండ్ బిందు మాధవ్ ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. నాకు తెలిసి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక సోల్జర్ షో కోసం వచ్చిండు అని అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి సోల్జర్ కాబట్టి తీసుకున్నారేమో అనిపించింది. ఫర్దర్గా అతను ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, ఇప్పుడు హోల్డ్లో ఉన్నాడు కాబట్టి తర్వాత ఎట్లా పర్ఫామ్ చేసి టాప్ 15కి పోతాడు అనేది చూసినప్పుడు మనకి ఇంప్రెసివ్గా అనిపిస్తే బాగుంటుంది, చూద్దాం. అండ్ తర్వాత వచ్చింది అలేఖ్య అనే పర్సన్. ఆ అమ్మాయికి సైట్ ఉంది, ఆ సైట్ని స్టార్టింగ్లో ఫన్గా యూజ్ చేసినట్టు కనిపించింది. ఆ తర్వాత సైట్ ఉంది, క్యూట్ ఉంది, ఈ క్యూట్ కూడా ఉంది. సో క్లాసు మాసు అనే డిఫరెన్షియేషన్, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు క్లాస్గా కూడా ఉంటారు, ఓన్లీ మాసే అని అనుకుంటారు జనాలు అంతా కూడా, కానీ క్లాస్ అని చెప్పి నేను చూపించడానికి అంటే అఫ్కోర్స్ అసలు కానే కదా. అంటే తను చెప్పిన అంత పెద్ద కాన్ఫిడెంట్ మ్యాటర్ అయితే లేదు.
ఏ దానిలో అయినా బగ్గా పైసలు ఉన్నోడైనా అస్సలు ఏం లేనోడైనా క్లాస్ ఉండేటోళ్ళు ఉంటారు, మాస్ ఉండేటోళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ అనగానే మాస్ అని అనుకుంటారు, కాదు క్లాస్ అని చెప్పి చూపించడానికి అని నేను వద్దాం అనుకుంటున్నా అని అన్నది. చూడడానికి మాత్రం క్యూట్గా ఉంది. అదే వాళ్ళకి మెయిన్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు హరిప్రియ అనే టైం ఉంది కదా, ప్రియా శెట్టి, ఆమె కూడా క్యూట్గా ఉందని ఇప్పుడు చాలా మందిని క్యూట్గా ఉన్నారు అన్న రీజన్ తోటి తీసుకుంటూ ఉన్నారు. సో అభిజిత్, బిందు గ్రీన్ ఇచ్చారు అండ్ నవదీప్ రెడ్ ఇచ్చిండు. ఆ తర్వాత షాకిబ్ అని వచ్చిండు. షాకిబ్కి ఎందుకు నవదీప్ అవకాశం ఇచ్చిండు అంటే ఇది 1000 మార్క్స్ క్వశ్చన్ అబ్బా. ఎందుకు ఇచ్చిండు? తను ఏమైనా చేసిందా? వచ్చినాక ఏమీ చేయలేదు. తను ఇటు ఏంది టెన్షన్ అవుతాడు, ఆగమాగం అవుతాడు, డాన్స్ నేను డాన్సర్గా, యాంకర్గా, ఆర్టిస్ట్గా ఏదో ఒక రకంగా ఇది సెట్ అయిపోవాలి సినిమా ఫీల్డ్ అన్నాడు. అతని టాలెంట్ ఏంటి అంటే నేను డాన్స్ చేస్తా అన్నాడు. డాన్స్ ఒక మంచి మూవీ చేయంటే చేయలేదు. సీక్రెట్స్ ఏమన్నా చెప్పు, సీక్రెట్స్ చెప్తున్నాను లోపల పంపుతాడు, సీక్రెట్స్ చెప్పలేదు, ఏది చేయలేదు. కానీ అక్కడ నవదీప్ బిందు మాధవ్ అభిజిత్ రెడ్ ఇస్తే నవదీప్ కొని చూద్దాం అని చెప్పి గ్రీన్ ఇచ్చిండు. అతను ఇదే అవకాశం అని అనుకుంటున్నావు కదా, చూద్దాం అని చెప్పి నిన్న కూడా ఎవరికో అట్టే ఇస్తాడు గ్రీన్. అసలు ఎందుకు ఇచ్చిండు? గ్రీన్ ఎందుకు ఇచ్చిండంటే 1000 మార్క్స్ క్వశ్చన్. నాకు ఇక్కడ ఇంకో పాయింట్ అనిపిస్తుంది. సిద్దిపేట మాటలని వెంకటేష్ అన్న పర్సన్ వచ్చిండు కదా, ఎంతో కొంత షాకిబ్ కంటే ఏదో పర్ఫార్మెన్స్ చేసిండు కదా, ఆయనకి ఎందుకు గ్రీన్ ఇయ్యలే? అంటే వీళ్ళు క్రింజ్ కంటెస్టెంట్స్ అనే పాయింట్లో చూస్తున్న వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళని రిజెక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఉత్తర ప్రశాంత్ అంటే ఓకే, నిన్న వచ్చిన మల్టీస్టార్ మన్మథ రాజా, రవి, వీళ్ళందరినీ కూడా ఇదే ప్రాసెస్లో అక్కడికి స్టేజ్ మీదకి పిలవడం, వాళ్ళని రిజెక్ట్ చేసి పంపడం. ఇప్పుడు ఖమ్మం కోటేష్ అట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఎలగొట్టిరు అన్నట్టు. రే ఇట్లా చేస్తే తీసుకోకుండా వైపు అవతల అన్నట్టుగా ఎలగొట్టినట్టుగా అనిపించింది. సో ఇక్కడ సిద్దిపేట మోడల్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ షాకిబ్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే షాకిబ్ ఏం చేయలే, అసలు ఏమీ చేయలే. రేపు ఏమైనా చేస్తాడో మనకు తెలియదులే, కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ చేయలేదబ్బా. నాకు తెలిసి రేపటి దాంట్లో కూడా ఫోన్ వాళ్ళ కొట్టుకోవడం ఒకటి ఉంటుంది. సో సిద్దిపేట మోడల్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తను చేసే పని ఏదో చెప్పిండు. అంటే కుటుంబానికి ఆసరా ఉండడానికి నేను సివిల్ ప్రిపేర్ అయ్యేటోని, సివిల్ ప్రిపేర్ అవుతూ ఇటు జాబ్ చేసిన కంటిన్యూగా అక్కడనే కోమటి చెరువు దగ్గర ఉన్న సిద్దిపేట మోడల్ అని గుర్తింపు వచ్చింది అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిద్దిపేట మోడల్ ఆయన ఏవైతే చేస్తాడో రెగ్యులర్గా అదే అరచేతుని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, నెగిటివ్ కామెంట్ పెట్టి సిద్దిపేట మోడల్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు, సిద్దిపేటలు అంటారా బాబు, అతని స్టైల్లో ఎదురు చేసిండు. కనీసం అటువంటిది ఏదైనా క్రింజ్ కంటెంట్ అన్నా చేసిందా అంటే షాకిబ్ అది కూడా చేయలేదు. కానీ 1 గ్రీన్ వచ్చింది. అదే సిద్దిపేట మోడల్కి ఫుల్గా రెడ్ ఇచ్చి పంపించారు. అండ్ మధ్యలో దాలియా అనే పర్సన్ ఆమె వచ్చింది. దాలియా స్టోరీ కొంత ఇన్స్పిరేషనల్గా, అంటే అమ్మాయిలకి మెంటల్గా, ఎమోషనల్గానే కాదు ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే అబ్యూజ్ చేయబడినప్పుడు అమ్మాయిది తప్పు కాదు, అబ్యూజ్ చేసినోడి తప్పు, వాడు రాంగు. కానీ అమ్మాయిలు సిగ్గుపడతారు, తలదించుకుంటారు, భయపడతారు. ఇట్లాంటివన్నీ జరగద్దు. అమ్మాయిలు పరిగెత్తడమే కాదు ఫైట్ చేయడం కూడా రావాలి అని ఈ పాయింట్ ఒకటి మెన్షన్ చేసింది. నాకు ఈ పాయింట్ దగ్గర తను ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా కొంత చెప్తుంటే కొంత డెప్త్గా అనిపించింది. సో తను ఫిట్నెస్లో కూడా గట్టిగా ఉన్నది. అండ్ తను ఇదివరకు డ్యాన్స్ చేసేదంట, డాన్సర్గా 8 ఏళ్ళు చేసిన తర్వాత తను ఫిట్నెస్లోకి వచ్చింది అన్నది అదొక ఇన్సిడెంట్. తర్వాత సో తను పుషప్స్ చేసింది అండ్ డిప్స్ కొట్టింది. వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. తనకి నవదీప్ అండ్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ రెడ్ ఇచ్చింది. అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడితేనే బిందు మాధవ్ ఎగిరిపోయి మాడు ముఖం పెట్టుకొని అవతల నా కన్న ముందు కనబడద్దు నీ ఫేస్ అన్ని మాట్లాడిన మనిషి. మరి అమ్మాయి అంత ఫిట్నెస్ సంపాదించి అమ్మాయి ఫిట్నెస్ గురించి చెప్తూ ఆడవాళ్ళని అబ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఫైటింగ్ నేర్చుకోవాలి, ఫిట్నెస్ నేర్చుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఎందుకు రెడ్ ఇచ్చింది? వై, దేనికి ఇచ్చారు? వీళ్ళు ఏం కాన్సెప్ట్ ఇస్తారు, దేనికి ఇస్తారు? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అంటే యాక్చువల్లీ వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ మీదోళ్ళ చేతిలో ఆడుతుందా ఆట అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అటు ఇంకా సిద్దిపేట మాట చెప్పేసిన అనుష వచ్చింది. అనుష తన స్టోరీ చెప్పింది. డాడ్ చనిపోతే, డాడ్ పర్సనల్ లోన్ తీసుకున్నాక 2 నెలలు చనిపోయారంట. ఇక నేను చెప్తా తన స్టోరీ పెయిన్ఫుల్లే, కానీ ఇక్కడ గమనించండి, 2022లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. 2 నెలల పర్సనల్ లోన్ తర్వాత చనిపోయారు. అటెన్గా 2023లో వాళ్ళ సిస్టరు ఆగస్టులో జాబ్ కొట్టింది. తను చెప్పిన మాటలే అబ్బా. ఇక్కడ 1 ఇయర్ స్పాన్ ఉంటుంది కదా, 1 ఇయర్ స్పాన్లో తను అంత పెయిన్ అనుభవిస్తే
తర్వాత వాళ్ళ సిస్టర్ సగం షేర్ అంటే సగం సగంగా కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. గ్రేటే. ఆ 1 yearలోనే తన అంత పెయిన్ అనుభవిస్తే ప్రతి మగాడు, సరే అందరూ అనుకోకండి, వేస్ట్ వాళ్ళు కూడా ఉంటారు, కుటుంబ బాధ్యతలు పట్టించుకొని మగవాళ్ళు కూడా ఉంటారు. 50% ఆఫ్ మెన్ ఇలాంటి సఫర్ జీవితం అంతా అవుతారు, కష్టపడతారు, ఎంతో కష్టపడతారు. కానీ వాళ్ళకి నిజమైన గుర్తింపు ఇంట్లో కూడా ఇయ్యరు. అట్లుంటుంది. చెప్తున్నా, చాలామంది మెన్ ఈ సూసైడల్ థాట్ కూడా రాదు తెలుసా జెంట్స్కి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ ఇట్. అది మీదేసుకుంటాము. అమ్మాయిలు చేస్తే ఇది ఒక అచీవ్మెంట్, అబ్బాయిలు చేస్తే ఇట్స్ బాధ్యత. నోట్ దిస్ పాయింట్. సరే, తన స్టోరీ చెప్పగానే వీళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అండ్ లైఫ్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు వీళ్ళు ఎక్కడ అబ్బాయిలంతా లైఫ్ స్టోరీలు చెప్పాలంటే అసలు వాళ్ళ స్టోరీలు వినడానికి మనకు జీవితం సరిపోదు, అన్ని స్టోరీలు ఉంటాయి. ఆ తర్వాత తన గురించి చెప్తే తన లైఫ్ స్టోరీ, తన ఇన్స్పిరేషనల్ జర్నీ బాగా నచ్చింది. ఒక అమ్మాయిగా కాదు, ఒక అబ్బాయి లాగా ఉండి కుటుంబాన్ని నడిపిస్తుంది. దట్స్ గ్రేట్. చాలామంది సింగిల్ మదర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తున్నట్టు కుటుంబాన్ని నడిపిస్తున్నట్టు. ఇక్కడ జనిత్ గురించి చెప్పాలి మనం, జనిత్ వాళ్ళ పేరెంట్ గురించి. సరే, తన టాపిక్ వచ్చినప్పుడు చెప్తాం. అండ్ ఇక్కడ ఆల్ గ్రీన్స్ ఇచ్చారు. అనుష కంగ్రాచులేషన్స్. అండ్ సాయి కృష్ణ, ఆ తర్వాత సాయి కృష్ణ అనే పర్సన్ వచ్చిండు. సాయి కృష్ణకి ఎందుకు గ్రీన్ ఇచ్చారు అంటే, అభిజిత్ ఎందుకు గ్రీన్ ఇచ్చిండు నాకు అర్థం కాలేదు. బిన్ మాధవ్, నవదీప్ రెడ్ ఇచ్చారు. ఈయన సిగ్గుపడ్డాడు, షై. అండ్ ఫాదర్ స్టోరీ చెప్పిండు. ఇక్కడ సింపతి వర్కౌట్ అయిందా, మరి ఏమైంది? ఫాదర్కి యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. నేనైతే ఆయన సాటిస్ఫై అవుతాడు, ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. అని వాళ్ళ ఫాదర్కి కొడుక్కి మాటలు లేవు. ఇక్కడ బిగ్ బాస్లోకి పోతే కనుక కలుస్తాయి. ఇట్లాంటిది ఏదో స్టోరీ చెప్పిండు. ఓకే, మళ్ళీ క్యూట్నెస్ అదొకటి వస్తుంది, ఓకే అనుకున్నారు. సిగ్గుపడుతున్నాడు. 98 మెంబర్స్ లవర్స్ ఉన్నారు. అది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనకు ప్రపోజ్ చేసిన వాళ్ళు 98 మెంబర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడము. ఈ హౌస్లోకి పోతే అమ్మాయిలంతా ఏమైపోతారో అని అభిజిత్ అనడం నాకు క్రింజ్ అనిపించింది అబ్బాయి ఇదంతా. ఆ తర్వాత ఇన్ ద మీన్ వైల్ కింద మన స్టోర్ కనబడుతుంది కదా, ఒకసారి చూసే ప్రయత్నం చేయర్రి. మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. టేస్టీగా ఉంటాయి. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫారెన్లో ఉండేటోళ్ళు అయితే 7981810911 నెంబర్కి. ఓకేనా? ఆ వీడియో కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత మనకి 8 నుంచి 15 వరకు కంటెస్టెంట్లు జుబ్ 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 అని వెళ్ళిపోయారు. అందులో ఒకరు హితేష్, ఇంకొకరు ఎండి సమీర్, సూర్యతేజ్ శర్మ, అట్నే వెంకటేష్, యశ్వి కనకాల, సమీర్ అలీ అండ్ అగ్ని అండ్ ఉత్తర్ ప్రశాంత్, వీళ్ళందరినీ చూపించారు. ఉత్తర్ ప్రశాంత్ ఉంటుంది. అయితే హితేష్ ఒక్కొక్కరిని క్వశ్చన్లు అడిగి చూపించారు కదా. ఇక్కడ చెప్తాను నేను ఎండి సమీర్ గురించి మాట్లాడేది. ఎండి సమీర్ యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్. అండ్ తను హ్యూమన్ టచ్ ఉన్న అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్, షార్ట్స్, కామెడీవి తీస్తుంటాడు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్వి తీస్తుంటాడు. మంచి హ్యూమన్ యాంగిల్ ఉన్న రైటర్, అంటే రైటర్ కమ్ ఆర్టిస్ట్. తన కంటెంట్ తనే క్రియేట్ చేసుకుంటాడు. అట్లాంటి గుడ్ కంటెంట్ క్రియేటర్, సొసైటీకి 4 మంచి మాటలు చెప్పగలిగే కంటెంట్ క్రియేటర్, అట్ ద సేమ్ టైం ఫన్ జనరేట్ చేసే కంటెంట్ క్రియేటర్. అంత లావున్న తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ అద్భుతంగా తను ఎలివేట్ చేసుకుంటూ వస్తున్న వరంగల్ అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదు? హీఈస్ గుడ్ ఎట్ మెనీ థింగ్స్. ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కదా అతని జర్నీ కూడా. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎవరు ఈ వెంకటేష్ అనే అతను చిట్టి డాల్ వేసుకొని వచ్చింది కదా అతను అన్నట్టు. వినూతన్ చిట్టి అని ఉంటుంది అతనిది, వెంకటేష్ది. అయితే ఆ తర్వాత అగ్ని అని ఒక పర్సన్ వచ్చింది. ఉత్తమ్ ప్రశాంత్ అదే కప్పెక్కడ కింద మీద పడ్డాడు అతను. వీళ్ళు క్రింజ్ అనుకో. సమీర్ అలీ అతను విరాట్ కోహ్లీ డూప్ లాగా ఉన్నాడు, అతను వచ్చిండు. ఈ యశ్వి కనకాలకి గార్బేజ్ దగ్గర పోయి ముట్టమంటే ఆమె మొత్తం ఓసిడి లాగా ఉంది. ఆమె కింద మీద అయిపోయింది. గ్లౌజ్ వేసుకోవచ్చా ఇట్లాంటివన్నీ అడిగింది. సో వాళ్ళందరినీ చూపించారు. అండ్ సూర్యతేజ శర్మ అన్నట్టు ఆయన డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నా. అంటే డైరెక్టర్ అవ్వాలనుకుంటే బిగ్ బాస్కి ఎందుకు వస్తావు నువ్వు అని అన్నారు. ఏదో ఒక అవకాశంతో కొంత ఫేస్ ఫెమిలియర్ అయితే ఎవరైనా 4 రెస్పెక్ట్ ఇస్తారు, పిలిచి మాట్లాడతారు, వెళ్ళినప్పుడు మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకోసం బిగ్ బాస్కి నిన్న ఎవరిదో చూపించినప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా అంటే ఆర్టిస్ట్ అవ్వడానికి నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నావు ఇట్లాంటివి అనడం. అండ్ ఏంది నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి వస్తున్నాడు, బిగ్ బాస్ వాళ్ళ కెరీర్ రాదు అనడం.
ఏందో. సరే ఇది అయిపోయింది. ఆ 15 టక్ జగ్ జగ్ కానీ 8 నుంచి 15 వరకు గుంజేసారు. ఆ తర్వాత 16% కింద నిఖిత బీడిఎస్ డాక్టర్ కమ్ ఫైటర్ రామాగావా సంథింగ్, అది ఒక ఆర్ట్ అనుకుంటా, మార్షల్ ఆర్ట్ లాగా, నాకు తెలియదు, సారీ ఏమనుకోవద్దు, క్షమించాలి. తనకి అంటే తను నేర్చుకుంటున్నా అని చెప్పడం, ఫైటర్ అని చెప్పడం. సో అవి 2 ప్లస్. అండ్ ఇక్కడ బీడిఎస్ తర్వాత కాస్మెటాలజీ. యాక్చువల్లీ డెంటల్ డాక్టర్లకి ఎక్కువ స్కోప్ లేక కావచ్చు పాపం, అందరూ కూడా కాస్మెటాలజీ అనే దాని మీద పడ్డారు. బొటాక్స్, ఈ ఫిల్లర్స్ ఇట్లాంటివి చేసుకుంటా, ఇవి బ్యూటీ దానిలోకి వస్తే కనుక ఎక్కువ సంపాదించవచ్చు అనే పాయింట్ తోటి చదివేది బీడిఎస్ అంటే పండ్ల గురించి, పంటి డాక్టర్, కానీ చేసే పని ఏంటంటే కాస్మెటాలజీ. ఈ మధ్యకాలంలో అందరూ ఇదే. దీని గురించి అప్పుడు ఫేక్ క్లినిక్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇదే పంచాయతీ అంతా కూడా. అంటే సరే దాని గురించి ఎందుకు లేక. అయితే మనం ఇప్పుడు దేవరాలు నిఖిత గారు తను ఫైటర్ అని చెప్పిన తర్వాత కొంచెం పాజిటివిటీ వచ్చింది. అప్పటిదాకా ఏంటంటే డాక్టర్ కూడా మా అమ్మ నాన్న ఫోర్స్ తోటి చేసిన అని చెప్పడం, బీడిఎస్ కూడా అట్నే చదివిన అనేసరికి పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. కానీ ఆ తర్వాత ఫైటర్ అన్న తర్వాత అక్కడ పోయి కాల్తో లెగ్తో కిక్స్ ఇచ్చినప్పుడు కొంత ఇంప్రెసివ్గా అనిపించడం, కాన్ఫిడెంట్గా అనిపించడం కనిపించింది. అయితే ఇక్కడ బిందు మాధవ్ గ్రీన్ ఇచ్చింది, నవదీప్ కూడా గ్రీనే ఇచ్చిండు, అభిజిత్ ఒక రెడ్ ఇచ్చిండు. నాకైతే ఈ నిఖిత గారు కూడా బిగ్ బాస్కి సెట్ అవుతారు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. సరే, అభిజిత్ రెడ్ ఇచ్చిండు, బిందు మాధవి నవదీప్ గ్రీన్ ఇచ్చారు. ఫర్దర్గా మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది ఉంటారా లేరా అనేది, మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి. అయితే ఆ తర్వాత వచ్చింది జనీత్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మస్తు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అక్కడ లోపల పోతే నువ్వు చిన్న పూరం లెక్క కనబడతావు కదా, పక్క జరిగి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు కదా, అప్పుడు నువ్వేమంటావు అని అంటే, తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడడానికి కదా నోరిచ్చింది అన్నాడు. అమ్మాయి ఏమైనా కాన్ఫిడెన్స్ అనిపించింది. చిన్నగా ఉన్నాడు చూడడానికి, పిల్లగాడు చాలా చిన్నగా ఉన్నాడు, వెరీ థిన్ అండ్ వెరీ ఏమంటారు బక్కపల్సని శరీరంతో చిన్న పిల్లగాడి లెక్క కనబడతాను, 10th క్లాస్ పిల్లగాడి లెక్క. అయితే అఫ్కోర్స్ ఇదే సేమ్ పర్సనాలిటీతో ఇట్నే ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసారు కానీ అబ్బాయిని సెలెక్ట్ చేయరు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు శ్రేయ 19 years గర్ల్, నిన్న మనం మాట్లాడుకున్నాను, నేను చెప్పిన రేపు ఎపిసోడ్లో మీకు తెలుస్తుందని. 19 years గర్ల్ అయినా శ్రేయాని తీసుకున్నారు కానీ 19 years బాయ్ అయినా జనిత్ని తీసుకోరు. జనిత్ వాళ్ళ మదర్ని పెట్టిన ప్లేస్ కావచ్చు, మదర్ గురించి చెప్పిన విధానం కావచ్చు, చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా వావ్ కైండ్ ఆఫ్ అనిపించింది. వాళ్ళ అమ్మకి నిజంగా సెల్యూట్ కొట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు సింగిల్ మదర్గా ఉండి పిల్లల్ని చదివిస్తా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటా, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కష్టపడతా, అండ్ దాంతోపాటు వాళ్ళ పేరెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్, వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ కుటుంబాల బాధ్యతలు తీసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. అండ్ మంచిగా చదువుకొని గవర్నమెంట్ టీచర్ అయింది. అంతేకాకుండా ఆ టీచర్తో వచ్చే సంపాదన సరిపోదని చెప్పి సాయంత్రం పూట బండి పెట్టి 11 o'clock వరకు హార్డ్ వర్క్ చేసి 70% కాలిపోయిన పర్సన్ అంట. ఏంది అసలు, ఎంత ఎంత వావ్ కైండ్ ఆఫ్ స్టోరీ. సినిమా తీయచ్చబ్బా ఆ కష్టాల మీదకి వెళ్ళి, అంత డెప్త్ ఉంది. సో తను చెప్పిన విధానం, తన కాన్ఫిడెన్స్ కావచ్చు, తను వాళ్ళ అమ్మకి ఇస్తున్న స్థానం, ప్రపంచంలో నా అమ్మ కంటే గొప్ప అమ్మ లేదు అని చెప్పిన మాటలు కావచ్చు, గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ జనీత్ని నీకు రెడ్ గ్రీన్ ఇవ్వడం కాదు, నువ్వు కొంచెం టైం తీసుకొని నువ్వు విన్నర్ కంటెస్టెంట్ అని చెప్పారు. దట్ వాజ్ అ బిగ్ థింగ్. కానీ నెక్స్ట్ ఇయర్ తను మళ్ళీ మంచిగా ఫిజికల్గా ఫిట్ అయ్యి వచ్చి నిల్చుంటే అవకాశం ఉంటుందా, దేవుడికే తెలియాలి. కానీ వాళ్ళ అమ్మగారికి మాత్రం, అలాంటి అమ్మలందరికీ, అలాంటి నాన్నలందరికీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, రైట్. ఆ తర్వాత వచ్చింది శ్వేత ఫ్రమ్ యూకే, హైదరాబాద్ యూకేలో ఉంటుంది. అయితే ఇక్కడ నాకు 2 versions కనిపించినాయి. శ్వేత వెరీ గుడ్, అసలు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది, మాటల్లో స్ట్రాంగ్ ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది, పొయటిక్ లాంగ్వేజ్ ఉంది, అద్భుతంగా మాటల్లో ప్రాస కలిపి మాట్లాడగలుగుతుంది. లైక్ ప్రపోజ్ చేయమన్నప్పుడు తను మాట్లాడే విధానం ఖతర్నాక్ ఉంది. అంటే ప్రపోజ్ చేయడం అంటే మామూలుగా ప్రపోజ్ చేయకుండా, గౌతమ్ ఎస్ఎస్సిలో నేను చూసినప్పుడు పడిపోయినా, ఆ తర్వాత నేను చూసి ఇరిటేషన్ వచ్చింది, ఎందుకంటే నీ సినిమాలు బాగాలేకపోవడం కావచ్చు అన్నట్టుగా చెప్పడం. ఆ తర్వాత చందమామలో నీ కోతి పనులు చూసి నచ్చింది, ఆ తర్వాత నువ్వు ఐస్ క్రీమ్ తీసినావు, మొత్తం ఇంప్రెషన్ బీకింది. లేట్ అయింది కానీ లేటెస్ట్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుంది, నీకు ఈ రోజా వచ్చింది అని చెప్పి ఇచ్చిన విధానం పొయటిక్గా అనిపించింది. కదా నాకు మాట్లాడి చాలా కాన్ఫిడెంట్ ఉంది, చాలా ఫన్నీగా ఉంది, జోవియల్గా ఉంది. అండ్ అభిజిత్ తర్వాత ఒక మాట అడిగింది చూడుర్రి, మీ అమ్మగారిది 3rd stage ఆఫ్ క్యాన్సర్ అంటున్నావు, డెత్ బెడ్ మీద ఉన్నది అంటున్నావు కదా,
నువ్వు ఇలాంటి టైంలో ఆమెతో ఉండడం కరెక్ట్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే ఆమెతో కరెక్ట్ ఉండడం అనేది నీ స్ట్రాంగ్ ఫీలింగ్, ఇక్కడ ఉండడం అనేది కరెక్ట్ అని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇట్లాంటి కామన్మైన ఆడిషన్ మళ్ళీ జరగకపోవచ్చు కదా అని ఒక మాట అన్నది. నాకు కొంచెం మనసుకు నొచ్చుకున్నది. ప్రాక్టికల్గా చూస్తే కరెక్టే కదా అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఎమోషనల్గా చూస్తే కరెక్ట్ కాదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక మాట చెప్పాలంటే 2 days బ్యాక్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు, క్యాన్సర్తో సఫర్ అయ్యి చనిపోయారు. అండ్ మేబీ తను బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ 15 days తర్వాత తనని బిగ్ బాస్ ఆఫర్ చేసి తీసుకునే ఛాన్స్ ఉంది, తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను చాలా ప్రాక్టికల్గా ఉండి, ఎందుకంటే ఒక క్యాన్సర్ అనే స్టేజ్లో ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పటికి బాగా సఫరింగ్ వాళ్ళు అవుతున్న చూసి 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 గుండె గట్టిగా అయిపోతుంది. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే దేవుని దయ అన్న పాయింట్కి వెళ్ళిపోతారు కదా. సో తను వచ్చే ఛాన్స్ ఉంది, కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ థాట్ ఎట్టుంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో శ్వేత శెట్టి బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశం ఎక్కువ, రైట్. అండ్ శ్వేత శెట్టికి ఆల్ గ్రీన్స్ ఇచ్చేసారు. గ్రీన్స్ ఇవ్వగానే ఆమె డైరెక్ట్గా టాప్ 15 పోయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ టాప్ 15లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 6 members అని చెప్పి, ఆ 6 members ఒక సైడ్ నిలబెట్టి డిమాండ్ పవన్, అనుష, శ్వేత శెట్టి, శ్రియ, దివ్య, నిఖిత, ప్రసన్న కుమార్ వీళ్ళందరినీ ఒక సైడ్ నిలబెట్టారు. ఆ తర్వాత మిగతా 16 మంది అయిన కేతమ్మ, కల్కి, షాకీబ్, శ్రీతేజ, ప్రియా అండ్ మాస్క్ మ్యాన్, అబు, ఉర్మిళ, మనీష్, అలేఖ్య, నిఖిత, పవన్ కళ్యాణ్, సాయి కృష్ణ, ప్రశాంత్, దాలియా అండ్ శ్రీజ వీళ్ళందరినీ ఒక సైడ్ నిలబెట్టారు. ఆ తర్వాత కమింగ్ ఎపిసోడ్లో అంటే రేపటి ఎపిసోడ్లో మనకి ఇద్దరికి ఛాలెంజెస్ ఇచ్చి నువ్వైతావా అంటే సెలెక్ట్ ఎవరైతారు అనేటట్టుగా ఛాలెంజెస్ ఇస్తున్నారు. కానీ కొంత అన్ఫేర్ ఛాలెంజెస్ లెక్క అనిపించినాయి. అందరికీ సెట్ అయ్యే ఛాలెంజెస్ కాదు, కానీ ఏం చేయలేము అబ్బా. బిగ్ బాస్ అంటే ఫేర్ అండ్ అన్ఫేర్ అన్ని కలిపి ఉంటాయి. అంటే జీవితం అనే ఆటల మనకు మంచి ఎదురైతే చెడు ఎదురవుతుంది, లక్ ఉంటుంది, అన్లక్ ఉంటుంది, ఆగమాగం ఉంటుంది అన్నట్టుగానే బిగ్ బాస్ అనే ఆట కూడా గట్టే పాడవుతుంది. ఫేర్ ఉంటుంది, అన్ఫేర్ ఉంటుంది, ఆగమాగం ఉంటుంది. ఇప్పుడు రేపు ఎంతమందికి ఫేర్గా డెసిషన్లు వస్తాయి, ఎంతమందికి అన్ఫేర్గా వస్తాయి, ఎన్ని డిస్కషన్ జరుగుతాయి చూడబోతున్నాం. అటు వెనుక టాప్ 15 మన కళ్ళ ముందు పెడతారు. రేపటి ఎపిసోడ్తో టాప్ 15ని ఫిక్స్ చేస్తారు. అంటే మీకు కావాల్సి ఇప్పుడు 16 members ఉన్నారు కదా వాళ్ళు, అందులో నుంచి 9 membersని బయటకు తీస్తారు. ఆ 9 members ఈ 6 members 15 membersకి ఓటింగ్ అనేది ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిదా మ్యాటర్. ఈ వీడియో ఫటాఫట్ దన్నదనే చెప్పిన, అయినా కొంచెం లెంత్ అయ్యిండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని నోటిఫికేషన్ వస్తాయి. అండ్ నేను మీ సిరిపురం శ్రీనివాస్, SC 65 ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా కేర్.